ప్రార్థన అంగీకరించాడు నాయన. ఈ శనివారం రోజున మేము చేస్తున్న విజ్ఞాపనలు మా దేశానికి క్షేమం ఇస్తూ నమ్ముచున్నాం. మా జమ్మవారి బోడవాడ గ్రామ ప్రజలకునైనా మార్పును కల్పిస్తూ నమ్ముచున్నాం. మా కలువరి కృప పరిచయం మీరు అభివృద్ధి పరిస్థితి నమ్ముచున్నాం. దేవా, సంఘ బిడ్డలతో మాట్లాడిన ప్రభువా, కొంతమంది సంఘ బిడ్డలు అలుగుతున్నారు, కొంతమంది సంఘ బిడ్డలు సనుగుతున్నారు, కొంతమంది సంఘ బిడ్డలనైనా అయా ప్రభుని స్తోత్రాలు సనుగుతున్నారు, అలుగుతున్నారు. అయా రకరకాలుగా ప్రభు కామెంట్లు చేస్తున్నారు తండ్రి. ప్రార్థనలకు రాకుండా ఆగిపోతున్నారు. కొంతమందినైనా సత్యము చెప్పినందుకు, నీతిని బోధించినందుకు, ఉన్నమాట ఉన్నట్టుగా మాట్లాడినందుకునైనా అయా పగ పెట్టుకుంటున్నారు, కక్ష పెట్టుకుంటున్నారు. అయా తండ్రి అలుగుతున్నారు, సరుగుతున్నారు. రకరకాలుగా ప్రార్థన కూడా రావటం మానేస్తున్నారు ప్రభువా. వారికి అనుకూలంగా బోధిస్తే, వారికి నచ్చినట్టుగా బోధిస్తేనైనా వారు రావటానికి ఇష్టపడుతున్నారు. కానీ మీరు ఒకే మాట అన్నారు, ఈ ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ఉన్నమాట ఉన్నట్టుగా చెప్పుము, సత్యవాక్యాన్ని బోధించుము, నీతివాక్యాన్ని ప్రకటించము అని మీరు చెప్పారు ప్రభువా. ఏస్కేలు వారు వినినా వినకపోయినా, వారు వచ్చినా రాకపోయినా నీవు ఉన్న మాట ఉన్నట్టుగా ప్రకటించు, ప్రవచించని మీరు చెప్పారు ప్రభువా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ దాసుడిగా మనవి చేస్తున్నాను ప్రభువా. ప్రార్థనకు ఎవరు రారు, వారు పాపం చేసిన వారని మాట్లాడారు. ఆజ్ఞాతిక్రమే పాపం కనుక ఆ పాపం వారిని పట్టుకుంటుంది కనుక దేవా, వారి పాపమని చెప్పు, పాపమని హెచ్చరిక చేయమని చెప్పారు నాయన. ఈ దాసుడిగా హెచ్చరిక చేస్తున్నా కానీ కొంతమంది ఇళ్లలోనే ఉంటున్నారు నాయన. రక్షణ పొంది కూడా ప్రార్థనకు రాకుండా ఇళ్లలోనే ఉంటున్నారు ప్రభువా. ఆదివారం రోజులు మాత్రం తలుపుకొని మెరుస్తున్నారు తండ్రి. దేవా, ఆదివారం క్రైస్తులా ఉంటున్నారు కొంతమంది. నిజమైన క్రైస్తులా ఉండట్లేదయ్యా, యథార్థమైన క్రైస్తులా ఉండట్లేదయ్యా. బుధవారం ప్రార్థన లేదు, పగల ప్రార్థన లేదు, రాత్రి ప్రార్థన లేదు, శనివారం విజ్ఞాపన లేదు, ఆదివారం మాత్రం ఏదో పెద్ద క్రైస్తులాగా మేము భక్తికి వెళ్ళిన వారిలాగా కనపడుతున్నారే తప్ప తమను తామే మోసం చేసుకున్నారే. కానీ నా భక్తి కరెక్ట్ అయినది కాదు, నా ప్రార్థన యథార్థమైనది కాదు, నేను వాక్యానుసారి జీవించాలి, ఆత్మానుసారి జీవించాలనే మార్పు రావట్లేదయ్యా ఈ ప్రజల్లో. ఎంత చెప్పినా కానీ నైనా హృదయాలు కఠినపరుచుకుంటున్నారు ప్రభువా. హృదయాలు కఠినపరుచుకుంటున్నారయ్యా. ఆ హృదయాలు కఠినపరుచుకొని నైనా చీకట్లలో, పాపములలో అయా శాపాలకు గురైపోతున్నారు ప్రభువా. హృదయాలు కఠినపరుచుకొని ప్రార్థనకు రాకుండా నైనా చక్కగా నైనా సీరియల్, సినిమాలు చూస్తూ, ముసలా ముచ్చట్లు వేసుకుంటూ, కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ జీవితాలు గడుపుతూ, ఆదివారం మాత్రం ఏదో క్రైస్తులాగా, కుల క్రైస్తులాగా, మత క్రైస్తులాగా, ఆచార క్రైస్తులాగా, ఓ మా నిజమైన క్రైస్తులాగా ప్రభువా వస్తున్నారే. కానీ ఒక క్రమం లేని భక్తి చేస్తున్నారయ్యా, ఒక నియమము నిబంధన లేని భక్తి చేస్తున్నారయ్యా, ఒక ఆత్మ సంబంధమైన త్యాగం లేని భక్తి చేస్తున్నారు ప్రభువా. ఈ ప్రజలను చూసినప్పుడు హృదయము ప్రభువా బద్దలైపోతూ, హృదయం వేదనతో చెందుతుంది ప్రభువా. నీ మాటలకు లోబడక హృదయాలు కఠినపరుచుకొని లోకానుసారి జీవిస్తున్నారని, ఇష్టానుసారి జీవిస్తున్నారని సేవకుని యొక్క హృదయము ప్రభువా వేదనతో కృంగిపోతూ కొమిలిపోతుండగా, కొంతమంది అయితే నైనా అయా, కొంతమంది అయితే ప్రభువాని స్తోత్రాలు తండ్రి. నీ ఆశీర్వాదాలు పొందుకోవాలని, నీ దీవులు పొందుకోవాలని అయా నీ సన్నిధికి వస్తూ, నీ సన్నిధికి వస్తూ, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ప్రభువా. మా దేశ క్షేమం కోసం విజ్ఞాపన చేస్తున్నామయ్యా, మా ప్రజల క్షేమం కోసం విజ్ఞాపన చేస్తున్నామయ్యా. మా బంధువులు, మా తోబుట్టులు, మా ఊరు వాళ్ళు మారాలి, మార్పు చెందాలి, రక్షణ పొందాలి. చెడు అనే ప్రతి దానిని అసహించుకోవాలి, మంచి అనే ప్రతి దానిని హత్తుకోవాలని హృదయ తలంపులు మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. లూదియా హృదయం ఎలా తెరవబడిందో ఈ గ్రామ ప్రజల హృదయాలు తెరవబడాలి ప్రభువా. కఠిన హృదయాలు, కపట హృదయాలు మార్పు చెందాలి నాయనా. హృదయం కఠినపరుచుకునేవాడు సమస్త విధములైన కీడులో పడతాడని మీరు చెప్పారు ప్రభువా. డాడీ, నీ దాసుడిగా మనం చేస్తున్న